హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక సమస్యల లిస్టు ప్రభుత్వం ముందు మరి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగం పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ముందు ఉద్యోగ సంఘాల నాయకులు తమ డిమాండ్లను సమగ్రంగా వివరించారు. ఈ డిమాండ్లలో వేతన సవరణ, బకాయిల చెల్లింపు, సంక్షేమ పథకాల మెరుగుదల వంటి మరియు ఉద్యోగ భద్రత వంటి కీలక అంశాలు ఉన్నాయి. ఈ డిమాండ్లను వివరంగా పరిశీలిద్దాము. ప్రధా ప్రధాన ఆర్థిక డిమాండ్లు: డిఎన్ఎస్ అలవెన్స్ బకాయిల విడుదల. జనవరి 1, 2025 నాటికి పెండింగ్లో ఉన్న అన్ని డిఎన్ఎస్ అలవెన్స్లను డిఏ బకాయిలతో సహా ఏరియర్స్తో వెంటనే విడుదల చేయాలి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా డిఏలు ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. బకాయిల చెల్లింపులో జాప్యం వారి ఆర్థిక ప్రణాళికలను దెబ్బతీస్తుంది. పే స్కేల్ సవరణ కమిషన్ (పిఆర్సి) నివేదిక అమలు. డిమాండ్: చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పే స్కేల్ సవరణ కమిషన్ నివేదికను రూపుదిద్ది రూపుదిద్ది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు కనీసం 51% ఫిట్మెంట్తో అమలు చేయాలి. పిఆర్సి సిఫార్సులు ఉద్యోగుల వేతన నిర్మాణాన్ని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి. 51% ఫిట్మెంట్ అనేది ఉద్యోగుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. హెల్త్ హెల్త్ వాహనాల నుండి ఛార్జీల విడుదల. తెలంగాణలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు కేటాయించిన ప్రైవేటు వాహనాలకు ఈ యొక్క సంబంధించి పెండింగ్ అద్దె ఛార్జీలను వెంటనే విడుదల చేయాలి. ఈ చెల్లింపులు వాహన యజమానులకు సకాలంలో అందకపోవడం వల్ల ప్రభుత్వం కార్యకలాపాలకు, వాహనాలకు లభ్యతలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. 4వది, రుణాలు మరియు అడ్వాన్సుల పెంపు. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (హెచ్బిఏ), పండుగ అడ్వాన్స్ వంటి ఉద్యోగులకు అందించే వివిధ రుణాల మరియు అడ్వాన్సుల పరిమితిని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పెంచాలి. ద్రవ్యోల్బణం, పెరిగిన నిర్మాణం వ్యయాలు వంటి కారణాల దృష్ట్యా ఈ పరిమితులను పెంచడం ఉద్యోగుల ప్రయోజకరంగా అయితే ఉంటుంది. 5వది, పదవీ విరమణ ప్రయోజనాల సత్వర చెల్లింపు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారు పదవీ విరమణ చేసిన రోజే అన్ని పెన్షనరీ ప్రయోజనాలను, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్, టీజీఎల్ఐ, అలాగే ఎన్కాష్మెంట్ మొదలైనవి చెల్లించాలి. విశ్లేషణ: పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం ఈ ప్రయోజనాలు చాలా ముఖ్యం. చెల్లింపుల జాప్యంలో వారిని ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. 6వది, కార్యాలయాల నిర్వహణకు బడ్జెట్ కేటాయింపు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల సక్రమ నిర్వహణ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు, మరమ్మతులు మరియు ఇతర నిర్వహణల ఖర్చుల కోసం వార్షిక బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలి. మెరుగైన పని వాతావరణం ఉద్యోగుల ఉత్పాదకతను పెంచుతుంది మరియు ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి దోహదపడుతుంది. ఇక వీటితో పాటు ఇతర ముఖ్యమైన డిమాండ్లు చూసుకున్నట్లయితే ఎర్న్డ్ లీవ్ పరిమితి పెంపు. ఉద్యోగులు తమ సర్వీస్లో జమ చేసుకోగల ఎర్న్డ్ లీవ్ రోజుల పరిమితిని ప్రస్తుతం ఉన్నటువంటి 300 రోజుల నుంచి 365 రోజులకు పెంచాలి. ఇది ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో లేదా సర్వీస్లో ఉన్నప్పుడు అధిక ప్రయోజనం చేకూరుస్తుంది. గ్రాట్యుటీ పరిమితి పెంపు. పదవీ విరమణ సమయంలో ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ గరిష్ట మొత్తాన్ని కనీసం 20 లక్షలకు పెంచాలి. ఇది ఉద్యోగుల దీర్ఘకాలిక సేవలకు తగిన గుర్తింపునిస్తుంది. హెచ్ఆర్ఏ పెంపు. హౌస్ రెంట్ అలవెన్స్ను నగరాలు మరియు పట్టణాల ప్రాంతాల్లో కనీసం 35% గాను, జిల్లా కేంద్రాలు మరియు మండల స్థాయిలో 30% గాను నిర్ణయించాలి. పెరిగిన ఇంటి అద్దెలను దృష్టిలో ఉంచుకొని హెచ్ఆర్ఏను సవరించడం ఉద్యోగులకు ఆర్థికంగా సహాయపడుతుంది. 4వది, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) రద్దు. పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ.
ప్రస్తుతం అమల్లో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ను పునరుద్ధరించాలి. ఇది ఉద్యోగ సంఘాల చిరకాల డిమాండ్. ఓపీఎస్ పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు మరింత ఆర్థిక భద్రతను అందిస్తుందని వారు భావిస్తున్నారు. సిపిఎస్ ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి ప్రయోజనాలు. సిపిఎస్ పరిధిలోని ఉద్యోగి మరణించిన సందర్భంలో వారి సిపిఎస్ నిధిలో జమ అయినటువంటి పూర్తి మొత్తాన్ని వారి కుటుంబానికి తిరిగి చెల్లించాలి. దాంతోపాటు వారి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ కూడా మంజూరు చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక సిపిఎస్. ఇది ఉద్యోగుల కుటుంబాలకు అనిశ్చిత సమయాల్లో ఆసరాగా అయితే నిలుస్తుంది. ఇక ఆరోది పిఆర్సి వేతన వ్యత్యాసాల తగ్గింపు. పే రివిజన్ కమిషన్ పిఆర్సి సిఫార్సులతో స్కూల్ అసిస్టెంట్లు మరియు సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటిలు మధ్య ఉన్న వేతన వ్యత్యాసాలను తగ్గించి సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని పాటించాలి. ఇక ఇది ఉపాధ్యాయ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తి తగ్గించడానికి దోహదపడుతుంది. సో హెర్ట్ వాహనాల ఛార్జింపు పెంపు. డిమాండ్ అధికారులకు కేటాయించే వార్డ్ హైర్డ్ వాహనాల నెలవారీ అద్దె ఛార్జీలను ప్రస్తుతం ఉన్న సుమారు 33,000 నుంచి 75,000కు పెంచాలి. పెరిగిన ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ఈ పెంపు అవసరమని సంఘాలు వాదిస్తున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ పునర్వ్యవస్థీకరణ. డిమాండ్ ఉద్యోగుల ఆరోగ్య పథకంను ఈహెచ్ఎస్ను సమూలంగా వ్యవస్థీకరించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు అన్ని రకాల వ్యాధులపై ఎటువంటి వ్యయ పరిమితి లేకుండానే పూర్తి స్థాయిలో క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు అవుట్ పేషెంట్ చికిత్సను ప్రభుత్వం మరియు గుర్తింపు పొందిన ప్యానల్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో అందించాలి. దీనికోసం ఉద్యోగి మరియు ప్రభుత్వం సుమారుగా నెలవారీ చందా చెల్లించే విధంగా పథకాన్ని తీర్చిదిద్దాలి. సో ఇది ఉద్యోగులకు ఆరోగ్య భద్రతకు అత్యవసరమైన కీలకమైన డిమాండ్. సమగ్ర మరియు ఇబ్బందులు లేని వైద్య సేవలు ఉద్యోగుల మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి. తదుపరి చర్యలు. ఉద్యోగ సంఘాలు త్రిసభ్య కమిటీ ముందుంచిన ఈ డిమాండ్లు ఉద్యోగుల విస్తృత ప్రయోజనాలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ డిమాండ్లన్నీ కూడా కమిటీ జాగ్రత్తగా పరిశీలించి ప్రభుత్వానికి వాస్తవికమైనటువంటి మరియు ఆచరణ యోగ్యమైన సిఫార్సులను చేస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. ప్రభుత్వం ఈ సిఫార్సులపై సానుకూలంగా స్పందించి ఉద్యోగుల న్యాయమైన కోరికలను నెరవేర్చడం ద్వారా రాష్ట్రంలో సుహృద్భావ వాతావరణాన్ని రూపొందించగలదు. త్రిసభ్య కమిటీ నివేదిక, దానిపై ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణ ఉద్యోగుల భవిష్యత్తును నిర్దేశించడంలో కీలక పాత్ర అయితే పోషిస్తాయి.